ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే,
ఈ ఇంట తానే సిరి దీపమే. నీలమంతా ఉంగరం చేసి ఇస్తా, ఊరేగిస్తా. సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారాం చేస్తా. తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలనే, కోయిలనే పాడే నా జోలలే, బొమ్మలుగా మారే ఆ చొక్కలే. ఫస్ట్ బర్త్డే కార్యక్రమాన్ని జరిగిస్తుండగా ప్రభా ప్రారంభ ప్రార్థనలు ముగింపు ఆశీర్వాదాల వరకు మీ కృప అనుగ్రహించండి. మీ కృప చేత ప్రభా వచ్చిన బంధు వరకు కానీ వచ్చే సంఘస్థులను ప్రభా బరబడి నడిపించమని యేసు నామములో పునరుతూ ప్రార్థన తండ్రి. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది యెహోవా నీ నామము. మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థింపగా, సూర్య చంద్రుల నాపితివి యెహోషువ ప్రార్థింపగా, సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపాలి. ఎంతో ఘనమైనది నది యెహోవా నీ నామము. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనమ స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రల మగ సేవింతుము, పాత్రల మగ సేవింతుము. దైవ కార్యములో జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము, దైవ కార్యములో జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో జానించి పాడెదము, దేవుని ఆశ్చర్య కార్యము మనలో జానించి పాడెదము.
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రల మగ సేవింతుము పాత్రల మగ సేవింతుము స్వరమండలములతో మన మార్పాటించెదము సీతారాసే దినమెల్లా పాడచు గణపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడచు గణపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు తెంచేదన్ సింహాపు పిల్లలు ఆకలిలో పదవయున్నలు ఆగేమంతోనే విశ్వాసతం ఆనందముగా అన్ని కాలం ఎన్నెన్నో శోధన బాధలోనే నన్ను కృంగదీయ ఘనమైన నీ విశ్వాసతన్న చూపిన కన్నా తండ్రి నిన్న కొని ఆడిదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ ఆధారముకై నీ సింహాసనము నా నిలచినవి నీతే న్యాయములే ఆధారములై నీ సింహాసనము నా నిలచినవి నిత్య కృపా సత్యం నీకు సన్నిధి నిరతమేలచి నిలచినవి నిత్య కృపా సత్యములు నీకు సన్నిధి కళాంబులు కీర్తించెదన్ పర్వతములు పారిపోయినను కలిగినను పర్వతములు పారిపోయి వేలాది పుటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విసులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగుని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేవు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏమి చెల్లింతును కపట నటనలు చాలించి నిత్యము వేణుపాల్ గారిని అలాగే జ్యోతిర్మణి గారిని
వారిని ప్రేమించిన కుమార్తె విషయంలో వారి తాతయ్య గారు, నాయనమ్మ గారు, తాతయ్య గారు, పెద్దనాయనమ్మ గారు, మరి వచ్చిన పది వరకు అంతా కూడా ఈ ఫస్ట్ బర్త్డే కార్యక్రమాన్ని ఆత్మీయంగా ఘనంగా జరిగించుకోవాలని ఆశపడిన రీతిగా వాతావరణం అంతా కూడా దేవుడు తన స్వాధిలో ఉంచుకొని ఉన్నాడు. ఈరోజు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, మరి కుటుంబ అల్లుడు గారు వాక్యంలో మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లోపల కూర్చున్న వాళ్ళు ఇక్కడ మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎవరు లేనట్టుంది. లోపల అందరూ బయటకు వస్తేనే వాక్యం జరుగుతుంది, లేకపోతే లోపల కూర్చోండి జరగదు. మీ ఇష్టం, మీరు ఇచ్చిందాక ఇంతే, బయటికి రావాలి అందరూ. సమస్తమును కూడా నీ కృప చేతను నీ మాట చేత చేసిన దేవుడు మీరై ఉన్నారు. అందరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను స్వామి. కూడి వచ్చిన బంధు జనాంగాన్ని అందరినీ కూడా నాయన దీవించండి తండ్రి. ఇప్పుడు నా తండ్రి జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా నీకు తెలుసు. కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించి నూతనమైన కార్యములను నూతనపరిచే దేవుడు మీరైన నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన దగ్గర ప్రతిఫలం మీరు దయచేసి గొప్ప దేవుడిగా రుజువుపరచమని మనవి చేస్తూ దీనినైనా నేను నీ పాద సన్నిధిలో నిలబడి మాట్లాడుచూ ఉండగా నన్ను, నా మాటలను, నా జ్ఞానాన్ని కూడా మరుగుపరిచి ప్రభువా నీకు మహిమకరంగానూ బిడ్డలకు కుటుంబానికి దీవెనకరంగా ఈ మాటలు ఉంచమని మనవి చేస్తూ మీరే మాట్లాడి గొప్ప దేవుడిగా రుజువుపరచమని యేసు శక్తి కలిగిన నామములో వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కూడి వచ్చినటువంటి బంధుజనం, అలాగే రక్త సంబంధాలు, అలాగే స్నేహితులు, సంఘ బిడ్డలు అందరికి కూడా సవినీయంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నైనికా జోయల్, నైనికా జోయల్ అమ్మాయి పేరు తెలుసా మీకు అందరికి? నైనికా జోయల్. ఆ నైనికా జోయల్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటో వాళ్ళ తాత, వాళ్ళ నాన్న చెప్తే చాలా సంతోషపడుతున్నాను. నైనికా జోయల్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నైనికా జోయల్? అర్థమేంటి తెలియాలి, చెప్పాలి. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా త్వరగా చదివేవారు త్వరగా చదవండి, ఆలస్యం చేయొద్దండి దయచేసి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములోనే నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. చాలండి గారు, వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకున్న కృప కలిగిన దేవుడ, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, సహాయం చేయండి, కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు శక్తి కలిగిన నామములో వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎవరు కూడా అడిగి దయచేసి తిరగొద్దండి. నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించగా ఉనిపే నేను నిన్ను ఎరుగుతున్నాను. దేవుడైన మాట ఏంటంటే తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించక మునిపే దేవుడు చూశాడంట. ఎలా సాధ్యం అండి? మనమందరం పిల్లల్ని కన్నాం, పిల్లల్ని పెంచుతున్నాం, కానీ ఆ పిల్లల యొక్క స్థితిగతులు ఏంటో మనం గమనించాం. దేవుడంట మనకంటే ముందు బిడ్డలను గమనించాడంట. అంటే ఎలా ఎరిగాడు దేవుడు? తల్లి గర్భంలో ప్రవేశించలేదు, తల్లి గర్భంలోంచి బయలుపడిన తర్వాత 9 నెలలు 10 నెలలు దాని యొక్క భావం నాకు తెలిసినంత వరకు దేవుని దగ్గర ఆత్మ స్వరూపి అయినటువంటి ఈ ఆత్మకి శరీరమైనటువంటి దట్టి కట్టినప్పుడు అప్పుడు బిడ్డగా తయారవుతుంది. ఆ బిడ్డగా తయారవడానికి దరిదాపుగా 3 నెలలు 4 నెలలు పడుతుంది అనమాట. ఈ 3 నెలలు 4 నెలలు పట్టిన తర్వాత అప్పుడు పిండం కదిలినట్టుగా తల్లికి తెలుస్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డల్ని దేవుడు చూస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, బిడ్డలు నా బిడ్డలు అంటున్నాడు. తల్లిదండ్రులు మనం ఏమనుకుంటామంటే ఈ బిడ్డలు 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చదవాలి అనుకుంటున్నారు. తనకు అనుగ్రహించబడినటువంటి కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము
దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా బిడ్డలు మనకి అనుగ్రహించబడ్డారు. ఆయన దయా సంకల్పం చొప్పున బిడ్డలు మనకి అనుగ్రహించబడ్డారు. ఇక్కడ నైనిక అనేటువంటి బిడ్డ, ఈ బిడ్డ పీటర్పాలు తర్వాత జ్యోతిర్మయ్య యొక్క బిడ్డ అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు ఆమె పెంచాల. దేవుని యొక్క పాదాల దగ్గర బిడ్డలను పెంచినప్పుడు దేవుడు తన మహిమ చొప్పున బిడ్డల్ని కాపాడుచు కృప చూపిస్తాడు. 1 కొరింథీ 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, ఎట్లా ఉండాలంట? భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనంలో మరి కీర్తనీయుడు అక్కడ అన్నాడు, చదువుదాం ఒకసారి. దేవునికి మహిమకరంగా మన బిడ్డలు ఉండాలని కోరుకుంటూ బైబిల్లో ఎవరెవరు ఎలా పెంచారు అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనం. ఏం చేయాలంట? ధర్మశాస్త్రాన్ని పిల్లలకి బోధించాలి. చిన్నపిల్లగానే వాళ్ళు మంచిగా మాట్లాడతారు అనుకున్నప్పుడు మనం ఏబిసిడి చెబుతాం, లేకపోతే అవి చెప్పమ్మా ఈ చెప్పమ్మా అంటామే. కానీ దేవుని వాక్యం చెప్పం. దేవుని వాక్యం చెప్పకుండా ఏబిసిడి చెబుతాం. మంచిదే, ఎడ్యుకేషన్ చెప్పడం మంచిదే, తప్పని నేను అనట్లేదు. కానీ దానికంటే ముందు కూడా దేవుని యొక్క భయభక్తులు నేర్పాలి. బిడ్డలకి మోకరించడం నేర్పాలి. దేవుని యొక్క నీతి న్యాయాలు నేర్పాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉగ్గుపాల బిడ్డలకు పోయాలి. ముందు మన బిడ్డలు ఇవాళ ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం మాత్రం అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము ఇవ్వు చాలండి. అక్కడ రాహేలు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు రాహేలుకి బిడ్డలు లేరు, వివాహమైంది. లేయా, దేవుడు నన్ను మంచి బహుమానం నాకు దయచేసిన ఒకటి ఇచ్చున్నాడు. రాహేలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో రాహేలు చేసిన ప్రార్థన ఆలోచన గమనించి మంచి బిడ్డలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడండి దేవుడు. ఎలాంటి బిడ్డని? అంతకు ముందు రాహేలుకి పుట్టిన బిడ్డలందరికంటే ప్రార్థన ద్వారా పుట్టిన ఈ యొక్క కుమారుడు, అతని పేరు యోసేపు. చూసినప్పుడు ఈ యొక్క రాహేలు యొక్క ప్రార్థన ఆ కుమారుడికి తోడైనది. బిడ్డల ఇచ్చిన ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాహేలు చేయబడిన ప్రార్థన మీద దేవుని యొక్క కృప ఉండబట్టి తన కుమారుని హ్యాపీ బర్త్డే టు యు, మెనీ లాంగ్ లైఫ్ టు యు, మెనీ లాంగ్ లైఫ్ టు యు. దానియేలు
singer Nainika Jaya. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Nainika Jaya to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Nainika Jaya. Happy long life to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. From all friends and you, and wishes so true. May good luck
పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి. కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి. ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి. ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం. తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోద అదే క్షణాన. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి. జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి. ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి. ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో
గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే
వర్షంలో వాలాలే నీవది కోరిన కానుకలన్నీ ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరిమూ బలవుదా ఏటిలో వేగమా పాటలో రాగమా కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక పెంకి పిల్లవే కొత్త పిల్లవే అమ్మ పోలికే వచ్చినాదిలే కొట్టి పిల్లవే గట్టి పిల్లవే నాన్న కూచిలా పుట్టినావులే నాన్న కనకల నిజమయ్యేలా నీకున్న ఇష్టమి తీరేలా కన్నవా కనబడి ఈ ఆటని చేయవా వెనకడుగు వేయని వ్యూహంగా బరిలోకి నువ్వే దూకాలా చిన్నవా నిలబడి ఈ చురుకు చూపేలా పిట్ట బుజ్జి పిట్ట పసిపాల పిట్ట చిరునవ్వులిట్ట నిసే పూల పుట్ట పైడి గుట్ట పుట్ట తేనె పట్ట ఎండి వెన్నెలిట్ట మేఘమల్లె నువ్వు మెరిసే ఆ ఇంటి దేవత మందార పూలత అల్లి బిల్లి జాబిలి నువ్వమ్మ జాజి మల్లి కొమ్మకు చెల్లెమ్మ చుర చుర చూడగా సూర్యుడే పరువమ్మ కొండపల్లి బొమ్మే కౌసిమ్మ పల్లె గుండె సవ్వడి నువ్వమ్మ పుడమికే రంగులే నీలేత నవ్వులమ్మ తిప్పలున్న తల్లి చిన్న పాల వెళ్ళి ఇంద్రధనుసు పొందే విరిసే పల్లె పైర గాలి కేలి చందనాల హోలీ గల్లగుండమంటూ నిన్ను జీవనంలో ముంచే కాశీ గడుసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టల అమ్మాడి ఆటల్లో గెలిచే గిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తోంది ఎవరిది ఎవరిది మా ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిన్ని సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కగున్న చిట్టి చిలక లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా
డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బెస్టర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీద చంకి షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చూస్తే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్